లేత ఆకులున్న ఫ్రెష్ చుక్కకూరని ఒక 2 కట్టలు తీసుకున్నాం. చక్కగా ఆకులన్నిటిని ఒలిచిన ఆకుల్ని మంచి నీటిలో కడుక్కొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్‌లో అంటే ఈ ట్రెడిషనల్ వేలో వండుకుంటే దీనిలో ఉన్న పోషకాలు ఏవి పోకుండా మన ఒంటికి బాగా పనిచేస్తుంది. ఆరోగ్యం కూడా. పాలకూర తింటే కిడ్నీ స్టోన్ వస్తుంది అని కొందరు అంటూ ఉంటారు గానీ, చుక్కకూర తింటే మాత్రం ఏమీ కాదు. దీనిలో చాలా చాలా పోషకాలు ఉన్నాయి కూడా. ఈ చుక్కకూరకి కందిపప్పు కన్నా పెసరపప్పు వేసుకుంటేనే రుచి ఎక్కువ బావుంటుంది అని అమ్మ చెప్తూ ఉంటుంది. ఒకవేళ మీకు పెసరపప్పు ఇష్టం లేకపోతే కందిపప్పును తీసుకోవచ్చు. పప్పుని ఇలా 2 సార్లు కడిగిన తర్వాత నీరు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే స్టవ్ మీద పెట్టి అలా ఉడకనిద్దాం. కడిగిన చుక్కకూరని ఇలా ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకున్నాం. పప్పయితే ఒక 5-7 నిమిషాలు ఉడికితే చాలు. పెసరపప్పు అన్ని పప్పుల్లోకి తొందరగా ఉడికిపోతుంది గదా! అయితే దీనిలో పులుపు కోసం మనం టమాటాలు తీసుకోవట్లేదు. టమాటా వేసుకుంటే కిడ్నీ స్టోన్ వస్తుందంటారు కనుక చింతపండుని ఇలా నీటిలో నానబెట్టి అలా ఉంచుకుందాం. పప్పు ఉడికిన తర్వాత కడిగిన ఈ చుక్కకూర ఆకులన్నిటిని కూడా వేసేసుకొని చుక్కకూరలో ఎన్ని పోషకాలున్నాయంటే మన శరీరానికి ఇది విటమిన్ సి అధికంగా ఇస్తుంది. ఇంకా బీటా కెరోటిన్ ఉంది. లూటిన్ ఉండడం వల్ల మన బాడీకి యాంటీ ఆక్సిడెంటల్‌గా పనిచేస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. ఐరన్ ఎక్కువ. విటమిన్ ఏ ఉంటుంది. ఇంకా చాలా చాలా పోషకాలున్నాయండి. అందుకే తరచుగా చుక్కకూరని తీసుకుంటే శరీరానికి మంచిది. తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం అంటే అన్నంలో కలుపుకోవడానికి మరీ థిక్ కాకుండా ఉండడం కోసం ఒక గ్లాసు నీరు వేసుకొని తగినంత పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ఎక్కువ మరగనివ్వకుండా అంటే ఒక 4, 5 మరుగులు ఆకులు వేసిన తర్వాత ఒక 4, 5 మరుగులు మరిగిన తర్వాత ఇలా థిక్‌గా కనిపిస్తుంది చూడండి. చాలు. ఇప్పుడు తాలింపుని పెట్టుకుందాం. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలు చేసుకొని ఆఖరిగా కరివేపాకు. ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. అయితే పప్పులో నెయ్యి వేసుకొని తినడానికి కొంతమంది ఇష్టపడుతుంటారు కదా! అలా నెయ్యి వేసుకొని తినేవారైతే ఈ తాలింపులో నూనె వాడకుండా తాలింపుని నెయ్యితో పెట్టేసుకున్నారనుకోండి, ఇంకా పప్పులో మళ్ళీ సెపరేట్‌గా నెయ్యి వేసుకునే అవసరమైతే ఉండదు. తాలింపుని ఇలా వేపుకోవాలి. అప్పుడే పప్పు ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇప్పుడు పెట్టుకున్న ఈ తాలింపుని పప్పులో వేసేసి బాగా కలిపి స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత అన్నంతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఏ వేలో దీన్ని వండుకుంటారో కామెంట్స్‌లో రాయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.